వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారకపేట గ్రామంలో ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి వేడుకలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వివిధ సామాజిక సంఘకర్తలు సామాజికవేత్తల మధ్య శోకతప్ప హృదయాలతో అశ్రు నివాళులర్పించారు. గురువారం నారకపేట గ్రామంలోని శ్రీరాములు శ్రీనివాస్ నివాసంలో సంతాప సభ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది గురుమిల్ల రాజు అధ్యక్షతన జరిగింది. ముందుగా శ్రీనివాస్ ఆత్మీయ కళా బృందం పులు కుర్తి రాజేందర్, గోల్కొండ బుచ్చన్న, రేలా కుమార్ సారథ్యంలో శ్రీనివాసును స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించి ఆటపాటలతో అలరించారు. అనంతరం శ్రీరాములు శ్రీనివాస్ పై గానం చేసిన సీడీని ఆవిష్కరించారు. అనంతరం గురుమిల్ల రాజు మాట్లాడుతూ శ్రీరాములు శ్రీనివాస్ మరణానికి కారకులైన హంతకులకు శిక్ష పడే వరకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాడతామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ భీమ్ డ్రంబ్ సంస్థ వ్యవస్థాపకులు నలిగంటి శరత్, తంపుల మొగిలి, గన్నవరం సరోజన, మొగిలిచర్ల విలాస్, శ్రీనివాస్ బ్యాచ్మెంట్ ఎస్ఐలు, కుటుంబ సభ్యుల కృష్ణవేణి, రామస్వామి, రాములు, శంకరమ్మ, ఇందిరా, జట్టి, సదానందం, జయపాల్, రాజా, కొమరయ్య, బంధుమిత్రులు పాల్గొన్నారు. సీనన్న ఆత్మీయ మిత్రులు, అదేవిధంగా కవి, గాయకులు, కళాకారులు తన రాజ్యాంగం వలన ఇవాళ మనకు ఓటు హక్కు వచ్చింది. ఆ ఓటు హక్కుతోనే దేశం సందర్భంలో గాయకులు రాజేందర్ ఆలోచనల నుంచి వెలువడినటువంటి ఈ రచన, ఈ గానం, ఈ పాట పాడింది శ్వేత. ఆ ట్రస్ట్కు సంబంధించిన ఆశయాలు, లక్ష్యాలు కూడా సార్ వాళ్ళతో మాట్లాడతాం. దానికి సంబంధించిన పూర్తి విషయాలు అయిపోయినాయి. తర్వాత కార్యాచరణకు సంబంధించి వాళ్ళ ఆలోచన మేరకు సీనియర్ చేసినటువంటి సేవలు మీ అందరం చేసి ఈ ట్రస్ట్ ద్వారా మీ ముందు ఉంచుతాము. కానీ భర్తలో తీర్చడం కాకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, ఆలోచనలన్నీ కూడా ఆచరణలో పెట్టి మీ ముందు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీస్తున్నాం. తల్లి దయచేసి బాధపడదని కోరుతా ఉన్నా. భవిష్యత్ తరాలకు అందించడానికి ఇది కేవలం ఏదో విందు వినోదాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అసలుకే కాదు. భవిష్యత్తులో సీనన్న ఏదైతే అనుకున్నాడో అది సాధించడానికే ఈ కళా బృందం, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, బహుజనవాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో కొనసాగించడానికి మీరందరూ, ఎందుకంటే వర్షం వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే లక్ష్యం చాలా ముఖ్యం, అందుకోసం వర్షం అనేది తాత్కాలికం కనుక దయచేసి ఈ ప్రోగ్రాము చివరి వరకు ఆలకించి మేము ఈ సలహాలు, సూచనలు అందించి సీనన్న ఆశయాలను ముందు కొనసాగించడానికి మీరందరూ సహకరించవలసిందిగా నివాళులర్పిస్తున్న సీనన్నకు జోహార్, శ్రీరాములు సీనన్నకు. తన ఆదర్శవంతమైనటువంటి ఆలోచన, అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమాజంలో తన మిత్ర బృందం ఉంది. తప్పకుండా నీకు నీ కొడుకు కనకపడవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ పెద్ద బలంగా ఉందనే విషయాన్ని తల్లి నువ్వు మర్చిపోవద్దని మనం చేస్తా ఉన్నాం. నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. నా మిత్రులు శ్రీరాముల రాములు గారితో ఈ శ్రీనివాస సార్ నాకు పరిచయం. వీరు నాకు హైదరాబాద్లో పరిచయం అయింది. ఫస్ట్ హైకోర్టులో కలుసుకున్నాను నేను సార్లు. హైకోర్టులో కలుసుకున్న తర్వాత నాకు ఈ సార్ ఫేసు, మా రాములు సార్ ఫేస్ చూసి నేను ఈ సార్ను గుర్తుపట్టి, సార్ మీరు రాములు వారు తమ్ముడు కదా సార్ అంటే, అవును మీరు ఎట్లా గుర్తుపట్టినారు సార్, మీ ఫేస్ కట్ సేమ్ ఇద్దరు ఒక తీరే ఉన్నాయి సార్ అంటే, ఆయనను కబలించుకొని ఇద్దరం కలిసి భోజనం చేసుకున్నారు హైకోర్టు హైదరాబాద్. అప్పటి నుంచి సార్ నాకు చాలా దగ్గర, అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసేవారు, మాట్లాడేవారు, చాలా ఆప్యాయతతో పలకరించేవారు. వాళ్ళని నేను ఎన్నటికీ మర్చిపోలేను. అందుకే ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక మహోన్నత స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగానికి నియామకమై
అమ్మ రాజీరమ్మ కలలు, కొమరయ్య ఆశయాలు నిలువున నింపుకోవడమే కాదు, నిలువెత్తు సాక్షిగా ఈ రోజున అశ్వారావుపేటలో నిలిపి జీవితం చాలించుకున్నాడు. అంటే చాలామంది ఇవాళ సీనన్న బ్యాచ్ 2014 బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు సీనన్న స్ఫూర్తితో అంతర్గతంగా చైతన్యవంతంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు నడుస్తూనే ఉన్నారు. ఇక్కడి వరకు వచ్చి ఎందుకు చనిపోయినాడు చాలామంది అంటారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడమా, పిరికి బంధు చర్య అని మాట్లాడుతున్నటువంటి సందర్భం. రైట్, ఓకే, ఒప్పుకుందాం పిరికి బంధు చర్య. కానీ నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఏ కులంలో పుట్టావు, ఏ వాడలో పుట్టావు, ఈ స్థాయికి ఎలా వచ్చావు, నువ్వు నీకు ఈ స్థాయి ఇచ్చిన వ్యక్తులు ఎవరు అని మాట్లాడినప్పుడు నేను ఈ దేశ పౌరుని కాదా, ఇది ప్రజాస్వామ్యం కాదా, ఈ ప్రజాస్వామ్యంలో నేను అమ్మ నాన్న ఉన్నారు కదా, నాకు కష్టపడి చదివినాను కదా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకున్నాను కదా, నీ కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకోలేదు కదా, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినప్పుడు నా కులం కావాలా, నా చదువు అక్కర్లేదా, నా తెలివి అక్కర్లేదా, నా శరీరం అవసరం లేదా అని మదన పడినప్పుడు, అని బాధపడ్డప్పుడు ఎవరు ఆశించాలి? ఇది ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నాం కదా, ఈ ప్రజాస్వామ్యంలో